స్వయంగా శివుడే లింగాన్ని సృష్టించినటువంటి తిరువెఢైమరుధూర్ శ్రీ మహాలింగేశ్వర స్వామి ఆలయ దర్శనాలు, ఆలయ విశేషాలేంటో ఈరోజు మనము ఈ వీడియోలో తెలుసుకుందామండి. నేను లావణ్య. నమస్తే అండి. మేము ఆలయానికి వచ్చేసరికి అంతా హడావిడిగా కనిపించింది. ఆలయం అంతా మొత్తం పెద్ద పెద్ద బస్సులు, వ్యాన్లతో నిండిపోయింది. ఇక్కడ ఆలయంలో ఏదో ఒక షూటింగ్ జరుగుతూ ఉందట. మనము ఆలయం దగ్గరికి వచ్చేసరికి ఆలయం ముందు మనకి కోనేరు అయితే కనిపిస్తూ ఉందండి. ఆలయానికి ఎడమవైపున ఉంటుంది కోనేరు. చాలా పెద్దగా ఉంది కోనేరు. సాధారణంగా శివాలయాలు, శివలింగాల్ని సాధువులు, రాజులు, సిద్ధులు, మహాపురుషులు ఆలయాలను కట్టించడము, శివలింగాలను ప్రతిష్ఠించడము జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ సాక్షాత్తు ఆ పరమశివుడే ప్రతిష్ఠించినటువంటి శివలింగం మనం దర్శనం చేసుకోవచ్చు. శివుడు ప్రతిష్ఠించినటువంటి శివలింగము ఈ ఒక్కచోట మాత్రమే మనకు దర్శనమిస్తూ ఉంటుంది. సృష్టి మొదలైనప్పుడు భక్తులు సేవించుకోవటానికి శివుడు ఈ లింగాన్ని సృష్టించి ఆ లింగానికి తాను తపస్సు చేసినటువంటి శక్తిని అందులో ప్రవేశపెట్టి అదే లింగంలో లీనమయ్యాడట. ఆలయానికి లోపలికి వెళ్లే ముందు ప్రవేశద్వారం దగ్గర వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకొని మనం ఆలయం లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. ఆలయంలోనికి ప్రవేశించగానే చాలా హడావిడి కనిపించిందండి. ఇక్కడ షూటింగ్ ఒకటి జరుగుతూ ఉంది. ఆ షూటింగ్కి సంబంధించినటువంటి వ్యక్తులే మొత్తం ఈ ఆలయ ప్రాంగణంలో మనకైతే కనిపిస్తూ ఉన్నారు. మేము ఆలయంలో దర్శనం చేసుకొని స్వామివారిని మేమైతే వెళ్ళాము. ఈ ఆలయాన్ని 9వ శతాబ్దంలో చోళరాజులు నిర్మించారటండి. ఈ ఆలయాన్ని శ్రీ మహాలింగేశ్వర ఆలయాన్ని మధ్యార్జునం అని కూడా పిలుస్తారట. ఈ ఆలయం చాలా పెద్దగా ఉంటుంది. ఆలయానికి తగ్గట్టే శివలింగం కూడా చాలా పెద్దదిగా ఉంటుందండి. ఈ ఆలయము ఎంట్రన్స్లోనే మనకి నందీశ్వరుడైతే మనకు దర్శనమిస్తాడు. చాలా పెద్దగా ఉంటుంది నందీశ్వరుడు. ఈ నందీశ్వరుడు విగ్రహాన్ని ఏకశిలతో అయితే నిర్మించలేదట. అందుకే ఇది పెద్ద బరువు ఉండదు అనైతే ఇక్కడ చెబుతా ఉంటారు. శ్రీ బృహత్ సుందర గుజాంబల్ సమేత శ్రీ మహాలింగేశ్వర స్వామి వార్లు కొలువైన ఈ ఆలయము తమిళనాడులో ఉన్నటువంటి అతిపెద్ద ఆలయాలలో ఈ ఆలయం ఒకటిగా అయితే మనము చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రత్యేకతలు ఏమిటంటే ఇక్కడ బ్రహ్మహత్య దోషం పోవటానికి ప్రత్యేకంగా పూజలు చేస్తారు ఈ ఆలయంలో. ఈ క్షేత్రానికి మధ్యార్జునం అని కూడా పేరండి. ఉత్తరంలో ఉన్న శ్రీశైలం మల్లికార్జునుడికి, దక్షిణాన ఉన్న తిరుపుట్టైమరుదూరికి మధ్య ఉండటం వల్ల మధ్యార్జునం అని ఈ ఆలయాన్ని అంటారు. అర్జునము అంటే మద్ది చెట్టు అని అర్థము. ఈ 3 క్షేత్రాలలోనూ మనము మద్ది వృక్షాన్ని అయితే మనము చూడవచ్చు. మద్ది వృక్షము ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. మనం దర్శనం చేసుకోవచ్చండి. ఈ ఆలయంలో అమ్మవారు మూకాంబికాదేవి పద్మాసనములో కూర్చొని మనకు దర్శనమిస్తూ ఉంటుంది. మూకాసురుణ్ణి చంపడం వల్ల వచ్చినటువంటి బ్రహ్మహత్య దోషము అమ్మ ఇక్కడ తపస్సు చేసిందట పోవటానికి. చాలా శక్తిగల దేవతగా అమ్మను కొలుస్తూ ఉంటారు. ఈ ఆలయంలో బ్రహ్మహత్య దోషం పోవడానికి చాలా ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారట అండి. ఈ ఆలయంలో ప్రవేశద్వారం గుండా ఎట్టి పరిస్థితిలో మళ్ళీ బయటికి వెళ్ళరు. వేరే ద్వారం గుండా వెళ్లాల్సి ఉంటుంది. అలా వెళితే బ్రహ్మహత్య దోషం చుట్టుకుంటుందని ఈ ఆలయంలో చెబుతారండి. పూర్వము ఒకసారి పాండ్యరాజు వరగుణ పాండ్యన్ అడవిలో వేటకు వెళ్తాడట. అయితే తిరిగి వచ్చేసరికి చీకటి పడుతుంది. ఆ చీకట్లో అతని గుర్రం ఒక బ్రాహ్మణుని మీదుగా వెళ్ళి అతని చావుకి కారణమవుతుంది. దీంతో రాజుకి బ్రహ్మహత్య దోషం చుట్టుకుంటుంది. పాండురాజు శివుణ్ణి భక్తితో ప్రార్థిస్తూ ఉంటాడు. అతను చాలా గొప్ప శివభక్తుడు. అయితే కలలో శివుడు కనిపించి తిరువెఢైమరుధూర్ వెళ్ళి శివలింగాన్ని దర్శనం చేసుకోమని చెబుతాడు. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది వృక్షము అర్జున వృక్షము. ఈ వృక్షాన్నే మద్ది చెట్టు అంటామండి.
సాధారణంగా ఈ వృక్షాలను మనం చూడడం అదృష్టంగా భావిస్తాము. చాలా తక్కువ ప్రదేశాలలో ఈ వృక్షం మనకి దర్శనమిస్తూ ఉంటుంది. ఈ వృక్షం చుట్టూ ఇలా సన్నటి వలయంగా ఏర్పరిచి ఆలయాన్నైతే ఏర్పరిచారు. వేణుగోపాలస్వామి, సంతాన వేణుగోపాలస్వామి దర్శనం అయితే మనం చేసుకోవచ్చు. ఈ వృక్షం చుట్టూ ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకుంటారు ఈ ఆలయానికి వచ్చిన వాళ్ళు. శివుడు చెప్పిన విధంగానే పాండురాజు శివాలయానికి వచ్చి శివాలయంలో ఉన్నటువంటి తూర్పు ద్వారం నుండి ఆలయం లోపలికి ప్రవేశిస్తాడు. బ్రహ్మహత్యా దోషం ఈ ఆలయంలోనికి రాలేక తూర్పు ద్వారం దగ్గరే ఆగిపోతుంది. రాజు శివాలయంలో శివుణ్ణి ప్రార్థిస్తుండగా ఓ అశరీరవాణి వినిపిస్తుంది. తూర్పు ద్వారం నుంచి కాక వేరే ద్వారం గుండా వెళ్ళమని చెప్పటము, రాజు అలాగే వేరే ద్వారం గుండా వెళ్ళిపోవడము జరుగుతుంది. ఇప్పటికీ ఆ బ్రహ్మహత్య దోషము అక్కడే ఉందని, ఎవరైనా ఈ ద్వారం గుండా వస్తే బ్రహ్మహత్య దోషం చుట్టుకుంటుందని చెబుతూ ఉంటారు. అందుకని ప్రవేశ ద్వారం గుండా ఎట్టి పరిస్థితుల్లో బయటికి వెళ్ళరు. అలా వెళితే బ్రహ్మహత్య దోషం చుట్టుకుంటుందని ఈ ఆలయంలో చెబుతారండి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని శివాలయాలకు సప్త విగ్రహమూర్తులకు మధ్యలో మహాలింగేశ్వరుడు కొలువు తీరి ఉన్నాడండి. చిదంబరంలో ఉన్న నటరాజు, తిరుచెంగులూరులోని చండికేశ్వరుడు, తిరువలంజులి శ్వేత గణపతి, స్వామిమలైలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి, సూర్యనార్ కోవెల్లో ఉన్నటువంటి సూర్యనారాయణమూర్తి, అలాన్ దక్షిణామూర్తి, 4 దిక్కుల్లా 4 ఆలయాలున్నాయండి. తూర్పున విశ్వనాథుడు, పడమట ఋషిపురేశ్వరుడు, దక్షిణంన ఆత్మనాథుడు, చొన్ననాథుడు. అందుకే ఈ ఆలయము అత్యంత మహిమాన్వితమైన క్షేత్రంగా కొలుస్తారు. అమ్మవారిని, స్వామివారిని దర్శనం చేసుకోవడానికి ఇక్కడ భక్తులు చాలామంది సామూహికంగా భజనలు చేస్తూ కీర్తనలు పాడుతూ అయితే దర్శనానికి వచ్చారు. చాలా అద్భుతంగా ఉంది వారిని చూసేసరికి. ఈ ఆలయంలో అమ్మవారు మూకాంబికాదేవిగా పద్మాసనంలో కూర్చొని మనకి దర్శనమిస్తూ ఉంటుంది. అమ్మవారి ఆలయం లోపల అమ్మవార్లై మొత్తం పటాలు చిత్రీకరించి పెయింటింగ్స్ తోటైతే మనకి వివరంగా కనిపిస్తూ ఉంటుంది. మనం చాలా చక్కగా వివరంగా పెయింటింగ్స్ చూడవచ్చు, దర్శనం చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వామివారు ఇలా ఉంటారు, దర్శనం చేసుకోండి. ఈ ఆలయాన్ని తప్పకుండా సందర్శించండి. ధన్యవాదాలు.